పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో ఈ వారాంతంలో 10వ రోజు శిలువ ధ్యానంలో మేమందరం పాలు పొంది మీరు మా పట్ల చేసినటువంటి శిలువ త్యాగాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించే అవకాశం మాకు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకునండి. మీరు పొందినటువంటి శిలువ శ్రమలు, వేదనలు, బాధలు, నిందలు, అవమానములు, పంచగాయములు, ముళ్ళ కిరీటము, వీటన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మలను ప్రభువా పాప భారము నుండి విడిపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళిచుండగా మీ దిన సేవకుని జ్ఞాపకం చేసుకునండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి, నన్ను బలపరచండి. మీ ఆత్మచేత నింపండి. మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమం 10వ శిలువ ధ్యానములో మనమందరము పాల్గొంది వాక్య ధ్యానములో కొనసాగుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ధ్యానానికి ఆహ్వానిస్తున్నా. గత రాత్రి హిజ్కియా చేసినటువంటి 2 ప్రార్థనలను గురించి మనము ధ్యానము చేసి ఉన్నాం. ఒకటి, తనకు కలిగినటువంటి మరణకరమైన రోగము నుండి విడుదల, స్వస్థత కొరకు ఆయన ప్రార్థించాడు. రెండవది, అష్షూరు సైన్యము నుండి విడిపించమని ప్రార్థన చేశాడు. అయితే రెండవసారి ప్రార్థించినప్పుడు మొదటి ప్రార్థనకు కూడా దేవుడు సమాధానము ఇచ్చాడు. మరణకరమైనటువంటి రోగము నుండి దేవుడు విడుదల ఇచ్చాడు. గోడ వైపు తిరిగి కన్నీటి ప్రార్థన చేశాడు. ఆయన తండ్రి విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా తండ్రి బాటలో వెళ్లకుండా దేవునిని హత్తుకుని మరి దేవుని యొక్క దేవాలయమును ప్రేమించి ఆరాధనలను పునరుద్ధరించి దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తిగా హిజ్కియా ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థనకు సమాధానము ఇచ్చాడు. 3వ దినమున నీవు దేవాలయమునకు ఎక్కిపోవదువు. అంటే నెమ్మదిగా క్రమేణా స్వస్థత అనేటువంటిది నీవు చూస్తా. ఒకేసారి ఏదో అద్భుతం, మ్యాజిక్ జరిగినట్టు, చిటిక్కును తీసేసినట్టుగా దేవుడు చేసేటువంటి అద్భుతాలు కొన్ని అట్లా జరిగినాయి కాదంటలేదు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు క్రమేణా స్వస్థత ఇచ్చాడు. 3వ రోజు అంటే 3వ రోజుకి ఆ కురుపు తగ్గుద్ది అనేటువంటిది, ఆ పుండు తగ్గుద్ది అనేటువంటిది వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని ఒకేసారి తగ్గవు. ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థన ఫలితముగా క్రమముగా వ్యాధులు తగ్గుతూ ఉంటాయి. స్వస్థత అనేటువంటిది మనం అనుభవిస్తూ ఉంటాం. సో 3వ రోజు దేవాలయానికి ఎందుకు వెళ్తాడు అన్నాడంటే కృతజ్ఞత చెల్లించడానికి వెళ్తాడు. స్వస్థపరుస్తాడు, కృతజ్ఞత మరి చెల్లిస్తాడు. తర్వాత అష్షూరు రాజు చేతి నుండి కూడా నేను నీకు విడుదల ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సో గత రాత్రి విషయాలు మనము మరి జ్ఞాపకము చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో యబ్బేజు ప్రార్థన,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఇది అందరం కూడా ఒకసారి చదువుదాం. చిన్ని ప్రార్థన, ఇది చిన్న ఒక్క వచనమే ఉంది, మరి పెద్ద ప్రార్థన ఏం కాదు. అందరూ చదవాలి, బైబిల్స్ తెరిచి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. స్మాల్ ప్రేయర్ బట్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. ఒక వచనంలోనే ఉన్నది కానీ ఇది చాలా పవర్ఫుల్ ప్రేయర్ అన్నమాట. శక్తివంతమైనటువంటి ప్రార్థన. 9వ వచనంలో యబ్బేజు యోధా గోత్రానికి చెందినటువంటి వాడిగా మరి మనము చూస్తూ ఉన్నాం. అతడు తన సహోదరులందరికంటే ఘనత పొందినటువంటి వాడిగా కూడా చూస్తాం. యబ్బేజు అనే పేరుకు అర్థము వేదన. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను. మరి యోధా గోత్రములో ఈయన ఘనత పొందినటువంటి వాడే, మోర్ ఆనరబుల్ దాన్ హిస్ బ్రదర్. కొంచెం ఆస్తిపరుడై ధనవంతుడై ఉండవచ్చు, లేకపోతే బలవంతుడై ఉండవచ్చు, ధైర్యవంతుడై ఉండవచ్చు, చాలా భక్తిపరుడై కూడా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం రాశాడంటే సహోదరులందరికంటే ఘనత పొందిన వాడు. ఘనత అనేటువంటిది రకరకాలుగా వస్తుంది మనకి, అంటే సంథింగ్ స్పెషల్. సో ఆస్తిలు ధనవంతులైతే ఘనత, తర్వాత బలము, ఆరోగ్యము, స్ట్రెంగ్త్, సంసంలాగా బలం ఉంటే ఘనత, ధైర్యం ఉంటే ఘనత, భక్తి ఉన్నా ఘనతే. భక్తిపరుడిగా ఉన్నా కూడా ఘనత వస్తుంది. మరి ఈ యబ్బేజు అనేటువంటి పేరు మరి ఈయనకి ఆయన తల్లిగారు పెట్టడానికి గల కారణం, లేకపోతే తల్లిదండ్రులు పెట్టడానికి గల కారణం ఇక్కడ మరి మనం చూస్తే, ఆమె ప్రసవించేటువంటి సమయంలో మరి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రసవం ఆమె ఎదుర్కొన్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 9వ వచనంలోనే ఈ మాట, వేదన పడి ఇతని కంటినని అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. డిఫికల్టీ డ్యూరింగ్ డెలివరీ, ఏ సారఫుల్ డెలివరీ. అందుకే ఆ తల్లి ఆయనకు యబ్బేజు అనే పేరు పెట్టి, యబ్బేజు అనగా సారో, పెయిన్, విచారము, బాధ, వేదన. అంటే పుట్టేటువంటి సమయంలోనే అంత వేదన కలిగించినటువంటి వ్యక్తిగా యబ్బేజు మరి ఉంచి ఉన్నాడు. అయితే ఏమైనప్పటికీ కూడా ఆది కాండములోనే దేవుడు మరి అవ్వమ్మ గారికి పెట్టినటువంటి ఆ కష్టం, శాపం మనం చూస్తే, వేదనతో పిల్లలను కందువు, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించాను. సో ఇక్కడ మరి ఆ యొక్క సందర్భాన్ని ఇక్కడ మరి మనము మరి చూస్తూ ఉన్నాం. వేదనతో నీవు పిల్లలను కందు. అట్లా కన్నటువంటి వారు ఇంకా కొంతమందిని బైబిల్ గ్రంథంలో కొంతమందిని మరి మనము చూస్తాం కదా. రాహేలు ఆదికాండ 35వ అధ్యాయంలో 18వ వచనంలో ఆమె మృతి పొందెను, ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనూని అనే. సో ప్రియులారా, ఇక్కడ కూడా ఒక కష్టమైనటువంటి ప్రసవాన్ని ఇక్కడ మరి మనం చూస్తున్నాం.
సో ఇట్లా బైబిల్ గ్రంథంలో ప్రసవించేటువంటి సమయంలో నొప్పి బాధ అనుభవించేటువంటి తల్లులను మరి మనం చూస్తాం. అయితే ఈయన పుట్టిన తర్వాత యబ్బేజు ఆయన పుట్టిన తర్వాత ఆ పేరులో ఉన్నటువంటి ఆ నెగిటివ్నెస్ తీసివేయటానికి దేవునికి ఆయన మొరపెడుతున్నారు. మరి ఆయన చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఏమని పిలవాలి? వేదన 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 అంటే మన తెలుగులో యబ్బేజు అని వచ్చింది. ఆ ఒరిజినల్ హీబ్రూ భాషలో పిలిస్తే నొప్పి 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 అని పిలవాలన్నమాట. ఎప్పుడు పిలిచినా ఒరే నొప్పి ఒరే వేదన అని పిలవాలన్నమాట. అది ఆయన తట్టుకోలేక దేవుడు నాకు ఇటువంటి పేరు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు నొప్పిని ఇచ్చేవాడు కాదు, బాధని ఇచ్చేవాడు కాదు. సో ఈ పేరులో ఉన్నటువంటి ఆ భావాన్ని నేను తొలగించుకోవాలి. నా జీవితంలో నేను దేవుడికి ఏం చూపించాలంటే, దేవుడు నొప్పించేవాడు కాదు, బాధపరిచేవాడు కాదు, దీవించేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు అని తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెట్టినటువంటి వాడిగా ఇక్కడ 10వ వచనంలో చూస్తాం. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి. సో ప్రియులారా, ప్రార్థించడానికి ఇక్కడ ఒక కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఘనత పొందినవాడే ఇంకేం చేయాలి? ప్రార్థన కదా. అక్కడ ఏమని రాయడం ఉంది? తన సహోదరులలో ఆయన ఘనత పొందిన వాడు. అన్నీ బాగానే ఉంది. మరి ఇంకా మొర్ర పెట్టాల్సినటువంటి పనే ఉంది. ఇంకా మొర్ర పెట్టాల్సిన పని ఏమిటంటే, తన పేరులో ఉన్నటువంటి ఆ నొప్పి అనేటువంటి విషయాన్ని మరి తీసివేసి దేవుడు మరి ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని, దేవుడు నన్ను ఈ రీతిగా హెచ్చించాడు అనేటువంటి విషయాన్ని తెలియచేయటానికి ఆయన యెహోవా దేవునికి మొర్ర పెట్టినటువంటి వాడిగా మరి చూస్తున్నాం. కాబట్టి మనకి అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రార్థన చేయాల్సిన అవసరత ఏముంది మాకు అని అనుకోవచ్చు. చాలా దేవుడు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు, అంతా బాగానే సాగిపోతుంది. వై షుడ్ ఐ ప్రే? వై షుడ్ ఐ క్రై టు ద లార్డ్? నేను ఎందుకు మొరపెట్టాలి, నేను ఎందుకు ప్రార్థించాలనుకోవచ్చు. అన్నీ బాగున్నా కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయటమో మానకూడదు. సరే, చిన్ని ప్రార్థనలో మరి ఒక్కొక్క మాట మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు కనీసం 5 విషయాలు ఈ ప్రార్థనలో మరి మనం చూస్తాం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఈ ఆశీర్వాదం బెరాక అనేటువంటి మాట మనం చూస్తే మరి ఏ విషయంలో ఆశీర్వదించమని ఖచ్చితంగా ఆయన అడగలేదు, కానీ స్పెసిఫిక్ ఏం చెప్పలేదు. కానీ ఘనత పొందిన వాడే కానీ ఆశీర్వాదం కొరత అనేటువంటిది గుర్తించాడు ఆయన. బహుశా ఘనత అనేటువంటిది ఒకవేళ మనమేదో సంపాదించుకోవటానికి ప్రయత్నం చేసి కొంత ఏమైనా ప్రయాసపడవచ్చు. కానీ యబ్బేజు ఇక్కడ గుర్తించింది ఏమిటంటే, ఇంకా నాకు కొరత ఉన్నది, ఇది చాలలేదు, నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. మనుషులు పొగడతలు కానీ, నాకున్న ఆస్తిపాస్తులు కానీ, నాకున్న బలము కానీ, ఘనత కానీ, ఇవేమి నాకు సంతృప్తిని ఇవ్వటంలా. ఇదేదో పెద్ద ఆశీర్వాదం అనుకోండి నేను అనుకోవట్లేదు. ఇది లోక సంబంధమైనటువంటి మెటీరియలిస్టిక్ థింగ్స్. మనకున్నటువంటి మెటీరియల్ అంటే వస్తు రూపంలో ఏదో ఒకటి ఉంటుంది. బంగారం కానీ, వెండి కానీ, భూమి కానీ, ఇదంతా మెటీరియల్లే. ఇవన్నీ చూసుకుని నేను ఆశీర్వాదింపబడ్డానని అనుకోవట్లా. కాబట్టి దేనికోసం అడిగాడు ఆయన? నిశ్చయముగా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాను. యాకోబు కూడా అంతే కదా. మరి రాత్రంతా పెనుగులాడాడు దేవుడు. ఏం కొదువు ఉంది ఆయనకి? ఏం లేదు కదా. 2 భార్యలు, తర్వాత దాసీలు, పిల్లలు, మరి చాలా పశు సంపద సంపాదించుకున్నాడు మామగారి దగ్గర. ఇంకా ఏముంది? కానీ ఆ రాత్రి ఏం చేశాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వెళ్ళని. సో అది ఒక కొదువు అన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదము అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్.
ఫ్రమ్ ద రాదర్ దాన్ ద మెటీరియల్ థింగ్స్. సో ఆశీర్వాదము అంటే కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో మరి దేవుని యొక్క బెనడిక్షన్, ఆశీర్వదించేటువంటి ఒక మాట అక్కడ మరి మనం చూస్తాం. 22వ వచనం చూస్తే, మీరు ఇశ్రాయేలు ఇలాగూ దీవింపబలెను. ఏమిటా దీవెన అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఇది ఒక బెనడిక్షన్, అంటే దీవెన చివరిలో తీసుకునేటువంటి దీవెన అన్నమాట మనం. సో భౌతికమైనటువంటివి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు. ముఖము తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగా, తన సన్నిధి కాంతి ఉదయింపజేసి, అంటే సన్నిధి అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన యొక్క ముఖము నీ వైపు త్రిప్పునుగాక. ముఖ ప్రకాశము అంట, చూసారా? దేవుని యొక్క ముఖము మన వైపు తిప్పితే ఇక్కడ 3 విషయాలు: కాపాడునుగాక, కాపుదల ఉంటుంది; కరుణించునుగాక, ఆయన కరుణ మన మీద ఉంటుంది; ఆయన సమాధానం మన మీద. 3 విషయాలు అన్నమాట. ఆయన ముఖాన్ని మన వైపు తిప్పితే చాలా. ఏంటంటే దేవుడి ముఖం ఒకవేళ ప్రక్కకు తిప్పుకుని ఉంటే భక్తుడు ఏం చేస్తున్నాడు ప్రార్థన? నీ ముఖము నా వైపు త్రిప్పు, ఆ ముఖ కాంతిలో నేను దీవించబడతాను, అది ఆశీర్వాదము. నాకు ఆ ఆశీర్వాదం ద్వారా నా కాపుదల ఉంటుంది, నీ కరుణ, నీ దయ నేను అనుభవిస్తాను, నీ సమాధానాన్ని నేను అనుభవిస్తాను. ఈ డబ్బులతో వచ్చే కాదు. ఏంటి? దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కరుణ, దేవుడు అనుగ్రహించే సమాధానము ఈ మెటీరియల్ థింగ్స్తో పోల్చలేమా. అది వేరు, ఇది వేరు. రెండవది, దేవునితో లోతైనటువంటి సంబంధం, అదొక ఆశీర్వాదం అన్నమాట. అందరూ దేవుడితో లోతైన సంబంధాలు పెట్టుకోలేరు. మరి ఇప్పుడు భక్తుల గురించి ఎందుకు ధ్యానం చేస్తున్నాం? వాళ్ళు మనుషులే, మనం మనుషులమే, కానీ వాళ్ళు ఏంటి? దేవుడితో దగ్గర సంబంధాన్ని పెట్టుకున్నారని అంట. అది గొప్ప ఆశీర్వాదం అన్నమాట, గొప్ప ఆశీర్వాదం. నీతిగా జీవించటానికి, అందుకే ధన్యతల్లో ఏమంటాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. సో దేవునితో ఎటువంటి సంబంధం పెట్టుకున్నాను, అదేదో టెంపరీ సంబంధం లాగానా, లేకపోతే ఏదో ముట్టినట్టు అంటున్నట్టు దేవుడితో సంబంధమా, లేకపోతే లోతైన సంబంధం? నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడితో గట్టి సంబంధాన్ని పెట్టుకోవడమే నిజమైనటువంటి ఆశీర్వాదం అన్నమాట. తరువాత మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో, నాకేమీ కూడా కుదవలేదు అంటాడు. ప్రతీది కూడా నేను కలిగి ఉన్నాను, దేవుడు ఏ స్థితిలో ఉంచినా కానీ ఆ స్థితిలో నేను మరి దేవునిని కనపరుస్తాను, నా ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19లో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. అది ఆశీర్వాదం. మన ఆశీర్వాదాలు అనేటువంటి ఒకేసారి నిల్వ పెట్టుకుని ఇది ఆశీర్వాదం అని కాదు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మనకు ఎప్పుడు అవసరత ఉన్నదో ఆ అవసరాన్ని బట్టి వెంటనే దాన్ని పొందుకోవడమే నిజమైన ఆశీర్వాదం కదండి. మొత్తం అంతా కూడా నిల్వ చేసుకుని కదా, ఏదో పెద్ద కుప్పలాగా ఒక ₹1 నిల్వ వేసుకుని అది ఆశీర్వాదం, అది కాదు ఆశీర్వాదం. నీ ₹1 కావాల్సి వస్తే వెంటనే పుట్టించి చూసారో అది నిజమైనటువంటి ఆశీర్వాదం అంటాడు. అది ఎక్కడుంది? దేవుల్లో ఉందన్నమాట. నువ్వేం నిలవేసుకోక్కర్లా, నువ్వేం దాచుకోక్కర్లా, నీకు అవసరం బట్టి దేవుడు టక్కన వెంటనే ఇస్తాడు అన్నమాట. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. అందుకే సమృద్ధి, ఐశ్వర్యం, ఆయనే మన ఐశ్వర్యం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అది నిజమైన ఆశీర్వాదం, అదే అన్నమాట. తరువాత
ప్రొటెక్షన్ అండ్ గైడెన్స్. దేవుని యొక్క కాపుదలే నిజమైనటువంటి ఆశీర్వాదం. నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. 121వ కీర్తనలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇది కదా. బయటికి వెళ్ళామంటే ఇంట్లోకి వస్తాంలో చెప్పలేని పరిస్థితులు అన్నమాట. కానీ దేవుని యొక్క కాపుదల ఇదంతా కూడా 7-8 వచనాలు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను. ఎంత ఆశీర్వాదం అండి ఇది, ఎంత దీవెన ఇది. ప్రొటెక్షన్. పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు. అది ఆశీర్వాదం కదా. ఎండ దెబ్బ తగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి పనులకు వెళ్ళేవాళ్ళు పాపం చాలా కష్టం. తలకి చుట్టుకుని తల మీద ఎండబడకుండా తలకు టోపీలు పెట్టుకునే వాళ్ళు, ఇట్లా చాలామందిని చూస్తాము. ఎండ దెబ్బ తగిలితే ఏమవుతుంది? అనారోగ్యం, ప్రాణానికి ముప్పు, హాని అన్నమాట. స్ట్రోక్, హీట్ స్ట్రోక్. వెన్నెల కూడా దెబ్బే. వెన్నెల పడుకొని చూడండి, రాత్రి అంతా కూడా చాలా వేడి చేస్తారు. అది కూడా ఒకలాంటి అనారోగ్యం ఇస్తారు. పాండు రోగం వస్తూ ఉంటారు వెన్నెల్లో పడుకుంటారు. అదేదో కొంచెంసేపు ఎంజాయ్ చేయటం తప్ప వెన్నెల్లో రాత్రి అంతా ఉండకూడదు మనం. అది దెబ్బే. ఈ రెండూ తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతాను. అంటే దేవుని యొక్క ప్రొటెక్షన్, అదే ఆశీర్వాదం మనకి. ఎండ దెబ్బ తగలకుండా ఎండాకాలంలో, అంటే మనం కాలాలు ఉన్నాయనుకోండి, వేరే దేశాలకు వెళ్తే కాలాలు ఏమన్నా అసమాన శీతాకాలమే. ఈ ఇటువైపు వెళ్ళామనుకోండి కదా, యూరోపియన్ కంట్రీస్, కోల్డ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం అంతా దుప్పటిగా యూకే లండన్ వెళ్ళి చూడండి, మొత్తం రొగ్గులేసిన బతకాల్సింది. ఎప్పుడో కొన్ని రోజులు తెరపేసింది అనమాట. అది కూడా చలి తగ్గదు. మనకి తీవ్రమైన చలి అంటే వాళ్ళకి తగ్గినట్టు అనమాట. ఎండ వచ్చిందంటే ఎంత ఎంజాయ్ చేస్తారట. మనది చాలా ఇండియన్ కంట్రీ, చాలా అద్భుతమైనటువంటి అన్ని కాలాల్లో అనుభవిస్తాం. చలి అనుభవిస్తాం, ఎంజాయ్ చేస్తాం. వేడి ఎంజాయ్ చేస్తాం, వర్షాకాలం ఎంజాయ్ చేస్తాం. అది మనకు తెలీదు, ఏదో ఆటోమేటిక్ జరుగుతుంది అనుకోండి అందరికి ఉండవాయి. ఎండ దెబ్బ అనేటువంటిది ఈ 3 నెలలు, మార్చి, ఏప్రిల్, మే, అంత జూన్ మొదటి 2 వారాల్లో కూడా ఎండ చూస్తాం మనం. కాపుదల కావాలి, దేవుని కాపుదల. ఎండ దెబ్బ చచ్చిపోయిన వాళ్ళు చాలా మందిని చూస్తాం. దేవుని ఆశీర్వాదం ఉంటే ఏమంటున్నాడు? పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు. ఎబ్బేజు యొక్క ప్రార్థన ఇదంతా కూడా. తర్వాత దేవునిలో నిలిచి ఉండి మనము ఫలిస్తాం. యోహాను 15:5 మీరు బహుగా ఫలిస్తారు. నాలో నిలిచి ఉండి మీరు బహుగా ఫలిస్తారు. తర్వాత ఇన్నర్ పీస్, శాంతి, హృదయంలో శాంతి సమాధానం కావాలి. యోహాను సువార్త 14:27 నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్న, లోకం ఇచ్చినట్లు కాదు. ఎంజాయ్ మై పీస్. శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమలలో కూడా సంతోషాన్ని, సమాధానాన్ని పౌలు శీల చెరసాలలో అనుభవించినట్లు నేనే మీకు శాంతిని ఇస్తాను. సో ఆశీర్వాదం అంటే ఏంటి? మనసులో గందరగోళం లేకుండా, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా బతకడమే నిజమైనటువంటి ఆశీర్వాదం. డబ్బులున్న వాళ్ళకి ఏదో ఆశీర్వాదం ఉంది అనుకుంటాం మనం. అంబానీ లాంటి వాళ్ళకి ఇలాంటి ఆశీర్వాదం, అమ్మో బోల్ డబ్బు, ఆడికున్న థ్రెట్ ఎవరికి ఉండదు అసలు. ఆ డబ్బులు కాపాడుకోవటం కానీ ఎవడు చంపేస్తాడో తెలియదు. భయంకరమైన పరిస్థితి. ప్రశాంతమైన బ్రతుకులు ఎవరు అంటే మనయే. సింపుల్గా బ్రతుకుతాం, దేవుడు ఇచ్చినంత మట్లో సంతోషంగా ఉంటాం, పిలిచినప్పుడు వెళ్ళిపోతాం. ఇక అంతే, అది చాలు మనకి. అదే ఆశీర్వాదము అంటున్నాడు. నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను. అంత మాత్రం కాదు కానీ ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానమైన ఆదికాండం 12:2 అబ్రహాం అంటాడు, నీవు అనేక మందికి ఆశీర్వాదకరముగా, యూ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు మెనీ. చాలా మంది నీ ద్వారా దీవించబడతారు అన్నమాట. అది కావాలా, లేకపోతే ఇంకోటి కావాలా? సో ఆశీర్వాదం అంటే ఇదే. మన ద్వారా ఇంకొకటి మేలు జరగాలి, మన ద్వారా ఇంకొకరికి ఆశీర్వాదము రావాలి. అదే క్రైస్తవ జీవితంలో మనం పొందుకునేటువంటి మేలు, ఆశీర్వాదం. చివరిగా
ఈ భౌతికమని ఎన్నున్నప్పటికీ కూడా ఇటర్నల్ రివార్డ్స్, నిత్యత్వము అనేటువంటి బహుమానం, నిత్యత్వం అనే ఆశీర్వాదం దేవుడు మనకి యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చాడనమాట. నిత్యత్వంలో కూడా దీవెన. నా తండ్రి ఇంటి అనేక నివాసములో మీరు తీసుకెళ్తా అక్కడికి, శాశ్వతమైనటువంటి రాజ్యములో నేను మిమ్మలను ప్రవేశపెడతాను. అది నిజమైనటువంటి ఆశీర్వాదం, ఇటర్నల్ రివార్డ్, ఇటర్నల్ బ్లెస్సింగ్. సో యబ్బేజు చేసినటువంటి ప్రార్థన ఇది క్రీస్తులో మరి మనం నిలిచి ఉండేటువంటి స్థితి అన్నమాట. గొప్ప ఆశీర్వాదాన్ని కావాలి అని ఆయన ప్రార్థన మరి చేశాడు. అయితే ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవించడం ఎట్లా, హౌ టు లివ్ ఎ బ్లెస్డ్ లైఫ్ అడిగాడు. మంచిదే, మనం ఆశీర్వాదకరంగా బ్రతకాలి అంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట ఆయన చెప్పాడు యేసుప్రభు. మీకు అన్నీ కావాలి, అన్నీ ఇస్తాను, అన్నీ తీసుకోవాలంటే మీరు అది ఆశీర్వాదం అనుకుంటున్నారు. అన్నీ మీకు కావాలంటే మీరేం చేయాలి? మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యాడెడ్ అంటు యూ. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును, ఆశీర్వదిస్తాడు దేవుడు. సో తర్వాత దేవుని యందలి నమ్మిక, ఈ బ్లెస్సెడ్ లైఫ్ అంటే ఏమిటంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో మనం ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు నడవటమే ఆశీర్వాదకరమైనటువంటి వారి జీవితం. కాబట్టి ప్రియులారా, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుడు నమ్ముకుని ముందుకెళ్ళటమే ఈ బ్లెస్సెడ్ లైఫ్ అంటే. ఏ టైంకి ఏది కావాల్సి ఆయన మనకి ఇస్తాడు. తర్వాత క్రీస్తులో నిలిచి ఉండుట అనేటువంటిది మనం చూస్తాం. బయటకు వెళ్ళకూడదు, క్రీస్తుని విడిచి బయటకు వెళ్ళకూడదు. నాలో మీరు నిలిచి ఉండండి, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయండి. అంటే మీకేం ఆశీర్వాదం రాదు నాకు వేరుగా మీరు ఉంటే. నా నుండి మీరు తొలగిపోతే మీకేమీ దొరకదు, ఏ ఆశీర్వాదం ఉండదని చెప్పాడు. యోహాను 15:4 ఈ మాటలు మరి మనము చూస్తాం. యబ్బేజు చేసినటువంటి రెండవ ప్రార్థనలో రెండవ విషయం, నా సరిహద్దును విశాలపరిచి, ఎన్లార్జ్ మై టెరిటరీ, ఎన్లార్జ్ మై కోస్ట్, నా సరిహద్దును విశాలపరిచి. పాత నిబంధన గ్రంథంలో ఒక బ్లెస్సింగ్ ఏమిటంటే ఎక్కువ స్థలం కలిగి ఉండటం, ఎక్కువ ల్యాండ్, ఎక్కువ భూమి ఉంటే అదొక ఆశీర్వాదంగా భావించారన్నమాట. ఎక్కువ భూమి ఉంటే ఎక్కువ పండుద్ది, ఎక్కువ పంట పడితే నా కడుపు నిండుద్ది, అది ఆశీర్వాదం కదా. అందుకే ప్రజలు ఎక్కువ భూమి కావాలని మరి యబ్బేజు ప్రార్థన, సరిహద్దుని విషయాలు పరిచంటే ఇప్పుడు ఏదో కొంచెం నాకు ఇచ్చావు, పొలం కానీ స్థలం కానీ ఇచ్చావు, పంట పండుతుంది, అది అందులో పండేదాన్ని తింటున్నాను, నేను మా వాళ్ళు అందరూ తింటున్నాం. అయితే ఇంకా దాన్ని విషయాలు పరిస్తే ఇప్పుడు ప్రజలు పెరుగుతారు, విస్తరిస్తారు, అవసరత ఉంటుంది. కాబట్టి నువ్వు నాకేమి కావాలంటే నా సరిహద్దును విశాలము చేయి. ఇది కానానును ఆక్రమించేటువంటి కాంటెక్స్ట్లో వ్రాయబడిందన్నమాట. ప్రజలు కనాను వెళ్ళి యెహోషువ గ్రంథంలో చూస్తాం ఇదంతా కూడా. యెహోషువ నాయకత్వంలో కనానీయులను వెళ్ళగొట్టి విగ్రహాలను తీసివేసి వాళ్ళని చంపేసి ఆ స్థలాలన్నీ స్వాధీనపరుచుకుని ఒక్కొక్క గోత్రానికి ఇంత స్థలం ఇస్తున్నా అని చెప్పి పంచేటువంటి సమయం కాంటెక్స్ట్ అనమాట. జయించి సరిహద్దును పెంచుకోవాలి. ఇక్కడ ఇంకొక ఆమెను చూస్తాం ఇటువంటి కోరినటువంటి యెహోషువ గ్రంథంలో 15వ అధ్యాయంలో మరి కాలేబు కుటుంబాన్ని మరి మనం చూస్తాం.
కాలేబు చాలా బలవంతుడు, ఆయన యెహోషువ వెనకాలే ఉండి ఆ యుద్ధంలో మరి సహకరించేటువంటి వాడుగా, బలానికి సూచన 80 సంవత్సరాల పైన ఉన్నా కానీ ఆ యవన కాలంలో ఉన్నటువంటి బలాన్నే ఆయన మరి కలిగి ఉంటాడు. ఆయనకి 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి అన్నమాట. అయితే మరి ఒక స్థలాన్ని జయించాల్సినటువంటి సమయము వచ్చినప్పుడు ఆయన ఒక ప్రకటన చేస్తాడు. కిరియత్ సేఫేరు అనే ప్రాంతాన్ని ఎవడైతే పట్టుకుని కొల్లబెడతాడో ఆ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. మరి ఆ సమయంలో ఒత్నీయులు అనేటువంటి కన్నజు కుమారుడైన ఒత్నీయులు వెళ్ళి మరి అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే మొత్తానికి వెళ్ళి పట్టుకుంటాడు. ఆయన చెప్పినటువంటి ప్రకారం పెళ్లి చేస్తాడు. దట్స్ ఓకే, పెళ్ళి అయిపోయింది. ఆమెకు ఇవ్వాల్సినవి ఇచ్చి ఉంటాడు. ఇచ్చిన తర్వాత ఇంటికి వస్తారు అల్లుడును అమ్మాయి. ఇంటికి వచ్చినప్పుడు పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగమని అతనిని ప్రేరేపించి. అంటే ఇప్పుడు తప్పు ఎవరిదే? మాదా మీదా? మేమేమైనా అడిగామా ఏంటి? మేమేమైనా అడగలా. మరి ఈ అమ్మాయి అడుగుతుంది, మమ్మల్ని అడగమని అడుగుతున్నాం. ఒత్తినేయాలి, మా నాన్న అడిగి ఇస్తాడులే అంటున్నాను. అంటే అల్లుడు అడిగితే కాదంటాం మామగారు, మళ్ళీ ఇవ్వకపోతే అమ్మాయిని ఇబ్బంది పెడతాడేమో అని చెప్పి అనుకుంటాడేమో అని చెప్పి మా నాన్న అడగవా చూసా. ఇది 2 సార్లు రాశారు. అసలు చూడండి, సేమ్ జడ్జెస్ న్యాయాధిపతుల్లో కూడా 1వ అధ్యాయం 12, 13, 14, 15 ఈ వచనాలు సేమ్ ఉంటాయి అన్నమాట. మరి ఎందుకు రాశారు అనేది సేమ్. ఆమె గాడిదను దిగగా వాళ్ళ నాన్నకు అర్థమైపోయింది. గాడిదను దిగిందంటే కారు దిగిందంట అమ్మాయి. అమ్మాయి గారు కారు దిగి ఇంట్లోకి వచ్చేటప్పటికి ఈయన సీన్ అర్థమైపోయింది. ఏదో కావాలంటే అమ్మాయి ఏదో అడగటానికి వచ్చింది అని ముందే అనేసాడు. ఏమన్నాడు? ఆమెను చూచి నీకేమీ, వాళ్ళ ఇంట్లోకి అడిగే పెట్టలేదు. గాడి దిగింది. దిగంగానే అమ్మగారు లోనికి వస్తుంటే, అమ్మ నీకేమీ, అందుకు ఆమె నాకు దీవెన దయచి. ఎబ్బేజ్ అడిగాడు చూస్తారా, నీవు నన్ను ఆశీర్వదించి. పొలం కూడా ఉంది అందులో. ఎబ్బేజ్ అడిగిన అదే సరిహద్దు విషయాల పరచు. నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను. మరి ఏం న్యాయం అని అర్థం అవ్వలేదు. అడగనంటే ఆయన కూడా 2 కొడుకులు ఉన్నారు కదా. ఎబ్బేజ్ ఇది కాలేబుకి 2 కొడుకులు కూడా ఉన్నారు. దినవృత్తాంతములు 1వ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. అడిషనల్ బ్లెస్సింగ్స్. ఆమెకు ఇవ్వాల్సింది ఇచ్చాడు, అయినప్పటికీ కూడా అడిషనల్ బ్లెస్సింగ్స్ అంటారు. ఇంకా మాకు వస్తుంది అన్నట్లు అన్నమాట. సో మరి ఎంతవరకు న్యాయమో తెలియదు కానీ కాలేబు మాత్రం అసలు ఏమి డిస్కషన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళ ఆవిడ కానీ ఏమి లేదు. అడిగింది తీసేసుకోమని ఇచ్చేసాడు అనమాట. అయిపోయింది. అంటే కూతుళ్ళు అంటే అంత ప్రేమ లేకపోతే ఏంటో తెలియదు కానీ మరి ఇంట్లో ఉన్న మగవాళ్ళని కూడా చూసుకోవాలి కదా. అన్నదమ్ములు ఉంటారు, అందరూ చూసుకోవాలి. ఏదో కూతురు ఇష్టమని కూడా ఇష్టమని చెప్పి అడిగిన వెంటనే కారు దిగింది వచ్చేసిందని చెప్పి చేయకూడదు అన్నమాట కదా. అడిషనల్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇక్కడ అట్లా ఇస్తున్నాడు. అడిగాడు, అడిషనల్ బ్లెస్సింగ్స్ కోసం అడిగాడు. ఘనత పొందాడు. ఎవరండి? ఎబ్బేజ్. అయినా కానీ దేనికోసం అడుగుతున్నాడు? ఇంకా అడిషనల్గా కావాలి, ఎక్కువ భూమి కావాలి. నా సరిహద్దులు నువ్వు ఎన్లార్జ్ చేయాలి, విశాలపరచాలి. ప్రియులారా,
సరిహద్దును విశాలపరచాలి అంటే శత్రువును జయించాలి, అనానీయులను జయించాలి. ఈ ఒత్నీయులు మామగారు ఎందుకు ఇష్టపడ్డాడు అంటే, మరి అతను జయించిందే అదంతా అక్కడ కొంత ల్యాండ్ కదా, ఒక ప్రాంతం అంతా జయించాడు ఆయన, మొత్తం ఆ ప్రాంతాన్నే జయించి తీసుకొచ్చాడు. మరి అందుకే కాలేబు వాళ్ళ కూతురు అడగంగానే కాదని లేకపోయాడు, ఇచ్చేసాడు అంతే. అంత ధైర్యశాలి ఒత్నీయులు, యుద్ధం చేసి గెలిచాడు, బోల్డ్ ల్యాండ్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన దాంట్లో కొంత ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడ శత్రువును జయించాలి, శత్రువును జయించాలి. నీ సరిహద్దు విశాలపరచబడాలి అంటే నువ్వు శత్రువు అయినటువంటి సాతానును జయించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. సాతాను చేతిలో ఉన్నాయి ఆశీర్వాదాలన్నీ, అంటే కనానీయుల చేతిలో ఉన్నాయి అన్నీ కూడా. వాటన్నిటినీ నీవు జయించి నీ చేతిలోని తీసుకోవాలి, నీవు స్వాధీనపరుచుకోవాలి. ఆ జయించాలి అంటే దేవుని సహాయాన్ని నీవు కోరాలి. దావీదు విషయంలో మరి దావీదు ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాడిగా మరి మనం చూస్తాం. ఆ యుద్ధాలలో రాజ్యమును విస్తరించాడు ఎవరు? దావీదు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 12వ విషయంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్, ఇశ్రాయేలుల మీద యెహోవా తను రాజుగా స్థిరపరచననియు ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించినప్పుడు. రాజ్యము ప్రబలం అంటే పెంచుతాడు అనమాట రాజ్యాన్ని. దేవుడు ఎక్స్పాన్షన్ చేస్తాడు. భూమి అనేటువంటిది విస్తరిస్తుంది, సరిహద్దు విస్తరిస్తుంది. ఇప్పుడు గాజా వాళ్ళకి ఇశ్రాయేల్ వాళ్ళకి అదే సమస్య. ట్రంప్ ఏమన్నాడు, గాజాను మేము స్వాధీనం చేసేసుకుంటాడు అంటే నెమ్మది ఏంటంటే స్వాధీనం చేసి ఇశ్రాయేల్కి ఇచ్చేస్తాడు అనమాట. వాళ్ళ ప్లాన్ అది. హమాస్ వాళ్ళు తీవ్రంగా పోరాడుతున్నారు, అయినప్పటికీ కూడా ఇశ్రాయేల్ స్థలం చాలట్లా. వస్తున్నారు బయట నుండి యూదులు, అక్కడ ప్లేస్ చాలట్లా. ఏం చేయాలి? పక్కకు జరుపుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదో యుద్ధం అని పేరు చెప్పి మొత్తానికి వాళ్ళందరినీ ఖాళీ చేయించారు, నెమ్మదిగా ఏదో చేయటానికి చేస్తున్నారు. సరిహద్దు విశాల తర్వాత ఇందులో నేర్చుకునేది ఏంటంటే ఆధ్యాత్మికంగా సంఘము అనేటువంటిది విస్తరించాలి. ద బోర్డర్స్ ఆఫ్ ద చర్చ్ షుడ్ బి ఎక్స్పాండెడ్. సంఘము విస్తరించింది. ఆ ఉన్న నలుగురితోనే ఉన్న 10 మందితోనే అన్నట్టు కాదనమాట. ఆదిమ సంఘాన్ని మరి మనం చూస్తే ఆ పరిశుద్ధాత్మ అనుభవము తరువాత సంఘము విస్తరించింది. దేవుడు ముందే చెప్పాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతను భూదిగ అంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. అంటే సంఘం ఎక్కడ దాకా విస్తరిస్తుంది? భూదిగ అంతముల వరకు కూడా ఎక్స్పాండ్ అవుద్ది అన్నమాట, విస్తరిస్తుంది అనమాట. పౌలు మరి సంఘాలు కట్టాడు, మిషనరీస్ జర్నీస్ చేశాడు. ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడ ఇల్లే కావచ్చు, ఇంట్లో ఒక సంఘాన్ని స్థాపించాడు. తులసి సంఘం అటువంటిదే. ఈ ఫిలేమును ఒనేసిము సంఘటన జరిగింది అక్కడే. చిన్న చర్చ అనమాట, అది చిన్న సంఘం. మరి యూదులు ఒక సెనగాల్ సమాజ మందిరం స్థాపించాలంటే కనీసం 10 మంది ఉంటే చాలు ఒక సెనగాగు స్థాపించారు. అట్లా సంఘం కూడా దేవుడు ఏమన్నాడు, ఎక్కడ 2-3 కూడితే అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు. అంటే సంఘము విస్తరించాలి. ఈ సంవత్సరం కొంతమంది ఉంటే వచ్చే సంవత్సరానికి కొంతమంది కలవాలి. భక్తులు పెరగాలి, రక్షింపబడిన వారు విస్తరించాలి. భారతదేశంలో అఫీషియల్గా ఏదో 1 or 2% అంటున్నారు క్రైస్తవులు, కానీ అన్అఫీషియల్గా దాదాపు ఒక 30% దాకా ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే మిగతా కులాల వాళ్ళు అందులో ఎంటర్ చేసుకోరు కాబట్టి అఫీషియల్గా అయితే తక్కువ చూస్తాం, కానీ అన్అఫీషియల్గా స్పెషల్గా సదరన్ స్టేట్స్, ఈ దక్షిణ భారత 5 రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువ మంది క్రైస్తవులు సంఘ విస్తరణ చూస్తాం. దంగారెడ్డిగూడలో నేను
2005లో వచ్చినప్పుడు కనీసం 10-15 సంఘాలు ఉంటాయేమో. ఇప్పుడు కనీసం 200 మంది సంఘాలు, వీధికి చర్చ వచ్చేసింది. చాలామంది పాస్టర్లు అయిపోయారు. అంటే సంఘం యొక్క విస్తరణ ఇది ఆమగింజలాగా ప్రారంభమవుతుంది, పెద్ద చెట్టులాగా విస్తరించిపోతారు అన్నమాట క్రైస్తవ సంఘం. సో తరువాత ఇన్ఫ్లుయెన్స్, సొలొమోను యొక్క జ్ఞానము ఎక్కడ దాకా విస్తరించిందండి? చాలా దేశాలు విస్తరించి శామ దేశపు రాణి వచ్చి ఆయన జ్ఞానాన్ని వినడానికి ప్రయత్నము చేసింది. సో స్థలము విస్తరణ, సరిహద్దు విస్తరణ. తర్వాత శత్రువును జయించాలి, ఓడించాలి, సాతాను ఓడించుకుంటూ మన ముందుకు వెళ్ళాలి, ధైర్యం కావాలి. తర్వాత సంఘ విస్తరణ, ఇన్ఫ్లుయెన్స్ విస్తరణ. ఇన్ని చూస్తాం అన్నమాట ఎబ్బేజు చేసినటువంటి ఈ ప్రార్థనలు. తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి. ఎబ్బేజు చేసినటువంటి ఈ ప్రార్థనలో 3వ విషయం ఏంటంటే నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి. లెట్ యువర్ హ్యాండ్ బీ విత్ మీ. నీ చెయ్యి నాతో ఉంది అంటే అర్థం ఏంటంటే నువ్వు నాతో ఉండాలి, అది అర్థం అన్నమాట. ఇప్పుడు మనం మనిషిని రమ్మన్నప్పుడు నీ చేతిని పంపించి అంటామా కాదు, ఒక చెయ్యి పంపరు కదా. చెయ్యి వచ్చిందంటే ఏంటి? మొత్తం మనిషి వచ్చినట్టు అనమాట. చెయ్యి వెనకాల ఏముంటుంది? మొత్తం మనిషే ఉంటాడు. కాకపోతే ఏంటంటే కనీసం తగ్గింపుతో అడిగినట్టు నీ చెయ్యి నాతో ఉండి అంటే ఏదో తగ్గింపుతో అడిగినట్టు, ఏదో కనీసం చెయ్యన్నా సహాయం చేయి, మిగతా బాడీ ఎవరితో ఈ చెయ్యి వేరే వాళ్ళు సహాయం చేయని, కనీసం ఒక చెయ్యన్నా నాకు సహాయమో చేయండి. నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి. చెయ్యి ఉందంటే గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి మనతో ఉన్నట్లు లెక్క. సో దేవుని యొక్క దక్షిణ హస్తము అంటాం కదా, బలమైనటువంటి హస్తం. ఎర్ర సముద్రమును 2గా చేసినటువంటి దేవుని యొక్క దక్షిణ హస్తం అన్నమాట. 119వ కీర్తనలో 173వ వచనం చదువుదాం. వచ్చారు మనకు కూడా అడుగుదాం దేవుని సహాయాన్ని, దేవుని చేతిని అడుగుదాం. నీ చెయ్యి నాకు కావాలి, నీ చెయ్యి నాకు సహాయం చేయాలి. ఈ వాక్యం చదివితే దేవుడు తన చెయ్యి నీకు అందిస్తాడు. 119వ కీర్తన 173వ వచనంలో భక్తుడు ఏం కోరుకున్నాడండి? నేను నీ ఉపదేశములను కోరుకున్నా. తర్వాత చదవండి అందరూ. నీ చెయ్యి నాకు సహాయమగును గాక. కదా, మనం ఎవరెవరో చేతులు పట్టుకుని వాళ్ళ జీవితంలో చివరిదాకా నడిపిస్తారు అనుకుంటాం, కానీ మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేసాడంటారు చూసారా? హ్యాండ్ ఇచ్చేసాడనే మాట ఇందులో వచ్చింది. హ్యాండ్ ఇచ్చాడంటే వదిలేసాడు అనమాట చెయ్యి. జీవితాంతో నీకు తోడుగా ఉంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను, పువ్వుల్లో పెట్టుకుంటా, అది ఇది అంటారు, ఏం ఉండదు అనమాట. మధ్యలోనే ఇబ్బందులు, మధ్యలోనే కష్టం అనమాట. ఇదేంటి చెయ్యి పట్టుకుంటా అన్నారు, చెయ్యి వదిలేసారు అన్నట్టు. కలిసి ఉన్నట్టు ఉంటుంది కానీ చెయ్యి వదిలేస్తారు అన్నమాట. కష్టం వస్తే చిన్న సహాయం చేయరు, చిన్న నొప్పి వచ్చినా సహాయం చేయరు, చిన్న ఇబ్బంది వచ్చినా సహాయమో చేయరు, వదిలేస్తారు. నీ బాధలు నీ పడు అంతే, నీ తిప్పలు పడే అంతే. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. అందుకే అందరూ కూడా ఎవరు చెయ్యి కోరుతున్నారు? దేవుని చెయ్యి. ప్రభువా నీ చెయ్యి నాకు సహాయము చేయును గాక. అందరూ సహాయం చేస్తే దేవుడి దగ్గరికి ఎవరు రారు, సహాయం చేసేవాళ్ళు లేరు లోకంలో మనుషులు. అటువంటి మనస్తత్వం ఎవరికి కూడా లేదు. అందుకే దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నీ సహాయము నాకు దయచేయి, నీ హస్తము నాకు తోడుగా ఉంటే చాలు. భక్తుల యొక్క విన్నపాలు, భక్తుల యొక్క ప్రార్థనలు ఇవన్నీ కూడా దేవుడు చేయబట్టుకోవాలి, దేవుడు చేయబట్టుకోవాలి. 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు. దేవుడు చెయ్యి ఎటువంటిదో, దేవుడి హస్తము ఎటువంటిదో దేవుడు మాట్లాడుతున్నాడు. అది రక్షించేటువంటి హస్తం. ఏమన్నాడు ఇక్కడ? రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము పురుష కాలేదు. పురుష అంటే చిన్న చేయి అంటే కంపారిజన్ అంతే. ఒక్కసారి ఏమంటాం, బాగా ఇష్టం వాళ్ళు ఏమంటాం,
అబ్బో వాళ్ళు చాలా పెద్ద చేయండి అంట. పెద్ద చేయంటే అంత పొడుగుందని కాదు. ఏంటి, వాడు బాగా హెల్ప్ చేస్తారు, ఇచ్చే దాన కూడా ఉందన్నమాట. ఎంతైనా ఇచ్చేస్తారు వాడిని. అమ్మో చెయ్యి పెద్దదండి అంట, వాళ్ళు చెయ్యి పెద్దదండి అంట. దేవుడు ఏమంటాడు, నా చెయ్యి ఏమి చిన్నది కాదు అంటున్నాడు. యెహోవా హస్తము పురుష, నువ్వు ఎక్కడున్నా కానీ నా చెయ్యి అక్కడికి వచ్చేస్తుంది సహాయమో చేయటానికి, నీ బాధల్లో నిన్ను పైకెత్తటానికి, కష్టాల్లో నిన్ను పైకి తీయటానికి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము పురుష కాని, విననేరకుండునట్లు ఆయన చెవులు మందమో కాని. సో ఏ గాడ్ హూ హ్యాస్ హ్యాండ్స్ టు హెల్ప్. దేవుడి చేతులు ఎందుకు ఉన్నాయి అంటే, దేవుని చేతులు కాపాడటానికి, రక్షించడానికి, విడుదల అనుగ్రహించడానికి. సో దేవుడు తన హస్తములతో రక్షించేవాడు, కాపాడేవాడు. సో ప్రియులారా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. అది ఒక ప్రార్థన. తర్వాత ఇందాక 121వ కీర్తనలోని 5వ వచనంలో యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా తన హస్తముతో ఆయన కాపాడేటువంటి వాడు. చివరిగా మరి 4వ మాట ఇందులో మనం చూసేది ఏమిటంటే, నాకు కీడు రాకుండా దాని నుండి తప్పించు. ఇది రోజు చేసేటువంటి ప్రార్థన, పరలోక ప్రార్థనలో మనం చేస్తాం కదా, శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. కీడు అనేటువంటిది సాతాను నుండి వస్తుందన్నమాట. ఈ కీడు అనేటువంటిది సాతాను నుండి ఉద్భవిస్తుంది. ఆ కీడులో ప్రవేశింపబెట్టకుండా దేవా మమ్ములను కాపాడు కాపాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే ఈ కీడు తిరుగుతుందంట. సాతాను అంటే కీడు అన్నమాట. కీడు సాతాను ఒకటే. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు మనకు, ఎవరిని మృంగుదునా, ఎవరికి కీడు చేద్దామా. ప్రియులారా, దేవుడు కీడు నుండి కాపాడేటువంటి వాడు. కీడు, ఇవిల్, ఇంగ్లీష్లో ఇవిల్ అన్నారు దాన్ని. భక్తులు చాలామంది యోసేపును దేవుడు కాపాడాడు. ఇవిల్, కీడు, అన్నయ్యలు కీడు చేయటం చూస్తారు, కానీ దేవుడు కాపాడాడు, భద్రపరిచాడు, హెచ్చించాడు. శద్రకు, మేషకు, అబేద్నెగో మరి అగ్నిగుండము అనేటువంటి కీడు నుండి దేవుడు కాపాడాడు. నోవహు కుటుంబాన్ని జలప్రళయం నుండి దేవుడు కాపాడాడు. ఎస్తేరు కాలంలో యూదులందరినీ కూడా కీడు నుండి దేవుడు కాపాడాడు. అయితే ఒక్క వచనం ఏమిటంటే, మనము దేనిని ప్రేమిస్తూ ఉన్నాం. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనంలో మరి ఆనాటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనిని ప్రేమిస్తూ ఉన్నావు, దేనిని ద్వేషిస్తూ ఉన్నావు, నీవేమో కీడుని ప్రేమిస్తూ ఉన్నావు. కాబట్టి అక్కడ చెప్పేటువంటి మాట ఆమోసు గ్రంథంలో 757వ పేజీ, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. ఇది కూడా చదువుదాం అందరం మనం. దేని ప్రేమించాలి, దేని ప్రేమించాలి. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచు. కీడును వాళ్ళు ప్రేమించారు అంటే అర్థం ఏంటంటే, ఒకళ్ళు కీడు చేశారన్నమాట. ఒకళ్ళ నాశనాన్ని కోరుకున్నారు, ఒకరిని హింసించారు, ఒకరిని అణిచివేశారు. అంటే కీడంటే ఇష్టపడ్డారు వాళ్ళు. పేదోళ్ళని అణిచేసి పేదలకు న్యాయం చేయకుండా కీడు వాళ్ళకి రావాలని కోరుకున్నారు వాళ్ళు. ఈ ఆమోసు గ్రంథంలో చాలా మనం చూస్తాం ఇటువంటివన్నీ కూడా. దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు ప్రేమించేది కీడు కాదయ్యా, మీరేం ప్రేమించాలి, మేలును ప్రేమించండి. అంటే అందరికీ మేలు జరగాలని మీరు కోరుకోండి, మేలును ప్రేమించండి. ఒకడు కీడు చేస్తే నీకేమొస్తుంది కదా, అది ఒక శాడిజం, లేకపోతే ఏదో
ఒకలాంటి ఆనందమే తప్ప దానివల్ల ప్రయోజనమో లేదు. సమాజంలో నువ్వు కోరుకోవాల్సింది, నువ్వు ప్రేమించాల్సింది ఏమిటంటే మేలు ప్రేమించాలి. మేలు ప్రేమించడం అంటే నాకు ఒక్కడికే మేలు జరగాలని కాదు, అందరికీ మేలు జరగాలి. కీడును ద్వేషించి మేలును ప్రేమించు. ఎప్పేజు చేసిన ప్రార్థనలో నా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. సో చివరిలో 5వ విషయం ఏంటంటే దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. సో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రార్థన మీరు పదే చేసుకోవాలి. కీడు రాకుండా సహాయము చేయి, నా సరిహద్దులో విశాలపరచు, నన్ను ఆశీర్వదించు, నీ చెయ్యి నాకు తోడుగా. పడిపోతున్నాను, అస్తమానం తూలిపోతున్నాను, తొట్టిరెళ్తున్నాను, 4 అడుగులు వేస్తున్నాను, పడిపోతున్నాను, ఏదో ఒకటి పాపంలో పడిపోతున్నాను. పడిపోకుండా ఉండటానికి నీ చెయ్యి నాతో ఉండాలి. నీ చేతి నేను గట్టిగా పట్టుకోవాలంటే నా చేతి నువ్వు గట్టిగా పట్టుకోవాలి. లేచి నిలువబడి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. 10వ రోజు శిలువ ధ్యానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యబ్బేజు ప్రార్థన ద్వారా ప్రభువా మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు దేవా. ప్రభువా, నొప్పి, బాధ అనేటువంటి పేరు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రభువా అతడు ప్రభువా ప్రార్థించగా సరిహద్దును విశాలపరిచి ప్రభువా దేవా తన హస్తాన్ని ప్రభువా మరి తోడుగా ఉంచి అనేకమైనటువంటి ఆశీర్వాదములు అడిగిన వెంటనే ఇచ్చినటువంటి దేవుడు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆశీర్వాదము కోరినప్పుడు ఆశీర్వాదములు ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రి కాలంలో మరి నొప్పి, బాధ అనుభవిస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి జీవితాలలోనికి ప్రభువా ఈ ప్రార్థన ధ్యానము ద్వారా ఆశీర్వాదమును పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ నొప్పిని, బాధను తీసివేసి తండ్రి సంతోషము, ఆనందము దయచేయమని, సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ ప్రభు రాత్రి కాలంలో జ్ఞాపకం చేసుకునండి ప్రభు. వారి అవసరతలు, అక్కర్లు, కొరతలు, లోటులు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రభు దీవించి పంపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు దేవా, ఉద్యోగాల్లో, పనుల్లో, వ్యాపారాలన్నింటిలో తోడుగా ఉండండి. ప్రభు చదువుకునే పిల్లలకు సహాయం చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ వరకు సిద్ధపడుతున్న బిడ్డలకు సహాయం చేయండి. డిగ్రీ ఎగ్జామ్స్, యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, సహాయం చేయండి. దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో బిడ్డలకు మీ కాపుదల దయచేయండి. ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారాంతమును బట్టి వందనాలు నాయన. గత వారమంతా మీ కాపుదల అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. దేవరాత్రి కాలంలో పందుల ప్రకాష్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రకాష్ గారు, విజయలక్ష్మి గారిని బట్టి వందనాలు. అపూర్వ రామన్ని బట్టి మీకు స్తోత్రాలు. అది తండ్రి, వారి కుమారుడు రామన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకొని చుండగా బిడ్డను దీవించండి. నూతన సంవత్సర ఆశీర్వాదములు, దీవెనలు కుమారునికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కేరళ త్రివేంద్రంలో బిడ్డకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు. రాత్రి కాలంలో కేరళ వెళుచుండగా ప్రయాణంలో ఉన్నాడు, మీ కాపుదల దయచేయండి. క్షేమముగా గమ్యానికి చేర్చండి. ఉద్యోగ జీవితం అంతటిలో తోడుగా ఉండండి. కుమార్తె అపూర్వాన్ని కూడా దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థిస్తూ మాస్టర్ ఉద్యోగాన్ని దీవించండి. కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యము, మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అందరినీ జ్ఞాపకం చేసుకునండి. రేపు పరిశుద్ధ ఆరాధన ప్రభువా మేమందరము కూడా పాలు పొంది మిమ్మల్ని ఘనపరిచి మీ దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. శిలువ ఆశీర్వాదములు అందరికీ దయచేయండి. శిలువలో మీరు పొందినటువంటి శ్రమలు, వేదనలు, బాధలు వీటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా పాప భారాన్ని శిలువలో భరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ స్తుతి, మహిమ, ఘనత, కీర్తి మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. ఆహారం మాకు దయచేయము, మరలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు,
మమ్మల్ని శోధనలను తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడైనను గాక.